బిగ్ బాస్ వచ్చేసి పృథ్వీరాజ్ని నీకు హౌస్లో ఎవరంటే ఇష్టం అంటే ఆయన నాకు విష్ణుప్రియ అంటే ఇష్టం అని చెప్తాడు. వాళ్ళ కోసం పాట పాడమంటే పాట కూడా పాడతాడు. ఎవరికి అంకితం అంటే విష్ణుప్రియకి అంటాడు. సో వీళ్ళ లవ్ స్టోరీ చాలా బాగా సాగిపోతుంది. ఎందుకంటే ఇద్దరు సేమ్ డ్రెస్ వేసుకుంటారు. ఎందుకంటే నువ్వు వేసుకున్నావు కదా సేమ్ మ్యాచ్ అయితే నేను వేసుకున్నా అంటాడు. ఆ తర్వాత కూడా బయట కూడా అంటే హౌస్ మేట్స్ బయట కూర్చున్న దగ్గర కూడా అదే యాంగిల్లో కావాలని వాళ్ళిద్దరికి మీనింగ్ వచ్చేటట్టు మాట్లాడుతుంటారు. సో చాలా థింగ్స్ జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మధ్యలో. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా బ్లష్ అయిపోవడం, సిగ్గుపడ్డం, కలిసి సిగ్గుపడ్డలు మాట్లాడుకోవడాలు చూస్తున్న విధానాలు, దాంతో హౌస్ మేట్స్ కూడా దాన్ని ఎంకరేజ్ చేస్తున్న విధానాలు, నాగార్జున గారు కూడా చేస్తున్న విధానాలు చూసినప్పుడు సంథింగ్గా అనిపిస్తుంది. బట్ కాకపోతే మనం ఇప్పటికీ వేరు సీజన్ చాలా చూస్తున్నాం కాబట్టి ఈ సంథింగ్ మనకు పెద్ద ఇంట్రెస్ట్ అనిపించట్లేదు. ఎందుకంటే మనం గత సీజన్ కూడా చూసాం, పింకీ మానస్ లవ్ స్టోరీలు అంటే చూసాం. అంటే అప్పుడు మనకు బాగానే అనిపిస్తాయి, ఎంకరేజ్ ఏదో ఉన్నట్టే ఉంటుంది. తర్వాత ఏం లేదు మా మధ్య అంటారు. మనం మొన్న లాస్ట్ సీజన్లో కూడా చూస్తాం కదా, రతికాది పల్లవి ప్రశాంత్